ప్రమాదాలు జరుగుతున్నా తల్లిదండ్రులు అధికారులు నిర్లక్ష్యాన్ని మాత్రం వీడడం లేదు. బోరుబావి ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో 18 నెలల చిన్నారి బోరుబావిలో పడిపోయింది. అమ్మ కూలి పనులు చేస్తుండగా చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. ప్రస్తుతం చిన్నారి 60 అడుగుల లోతులో ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఆమెను బయటకు తీయడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్నో ప్రమాదాలు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా అదే నిర్లక్ష్యం. తల్లిదండ్రులు అధికారులు ఇలా ఎవరి తీరు మారటం లేదు. దీంతో అభంశుభం తెలియని చిన్నారులు ప్రమాదాల బారిన పడిపోతున్నారు. నీళ్ల కోసం పొలాల్లో బోర్లు తవ్వుతున్నారు. అయితే నీరు పడకపోవడంతో వాటిని అలాగే వదిలేస్తున్నారు. బోరుబావి గుంతల్ని తిరిగి పూడ్చేస్తే ఎలాంటి ప్రమాదాలు, ఎలాంటి అనర్థాలు జరిగే అవకాశం ఉండదు. కానీ చాలా చోట్ల అలా జరగడం లేదు. ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు ఏదో ఒక చోట నిత్యం జరుగుతూనే ఉన్నాయి. చేవెళ్లలో కూడా ఇదే తరహాలో 18 నెలల చిన్నారి వీణ బోరుబావిలో పడిపోయింది. 30 అడుగుల లోతులో పాప ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సమాంతరంగా తవ్వి వీణను కాపాడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు సైతం అక్కడికొచ్చి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు కన్నబిడ్డ కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 30 అడుగుల లోతులో ఉండడంతో ఎలాగైనా పాపను కాపాడుతామని అధికారులు కూడా భరోసా ఇస్తున్నారు. నోర్లు తెరుచుకున్న బోర్లు చిన్నారులను మింగేస్తున్న ఘటనలు గతంలో అనేకం జరిగినా పరిస్థితులు మాత్రం మారడం లేదు. నిరుపయోగంగా ఉన్న బోర్లను మూసివేయాలని గతంలో ప్రభుత్వం ప్రకటించిన అధికారులు సర్కార్ ఆదేశాలను అమలు చేయడం లేదని తాజా సంఘటన నిరూపిస్తోంది. గతంలో తెలంగాణలోనే కొంతమంది చిన్నారుల్ని బోరుబావులు మింగేశాయి. ఇలాంటి సంఘటనలు చాలా కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. చిన్నారులు బోరుబావుల్లో పడినప్పుడల్లా వారిని బయటకు తీయడానికి అధికారులు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. చిన్నారులను కాపాడడానికి అధికారులు ఎంత ప్రయత్నించినా చాలా సందర్భాల్లో విషాదమే మిగిలింది. అది ఎంతసేపు అవుతుందో ఆడుకోండి సార్. మధ్యాహ్నం సంది అక్కడ కింద ఆడుకుందా. నేను పాలు విందామని వచ్చిన రౌజాల్లో వచ్చి వస్తుంది లేదు. ఈ అమ్మాయికి అడిగిన పాలు అంటే ఏమన్నారు చెల్లె లేకుండా అంటే ఆడ పడ్డా అంటే ఉప్పుతో వచ్చినది అంతే. సౌండ్ నేను వస్తుంది, ఏడుస్తుంది లోపల సౌండ్ వస్తుంది. ఇప్పుడు కూడా సౌండ్ నేను వస్తుంది. ఎట్లా పడుతుంది? ఎంతసేపు అవుతుందో ఆడుకోండి సార్. మధ్యాహ్నం సంది అక్కడ కింద ఆడుకుందా. నేను పాలు విందామని వచ్చిన రౌజాల్లో వచ్చి వస్తుంది లేదు. ఈ అమ్మాయికి అడిగిన పాలు అంటే ఏమన్నారు చెల్లె లేకుండా అంటే ఆడ పడ్డా అంటే ఉప్పుతో వచ్చినది అంతే. సౌండ్ నేను వస్తుంది, ఏడుస్తుంది లోపల సౌండ్ నేను వస్తుంది. ఇప్పుడు కూడా సౌండ్ నేను వస్తుంది. ఈ ఘటనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ బోరుబావి లోపల నుంచి పాప ఏదైనా శబ్దాలు ఏమైనా చేస్తోందా? అధికారులు ఏమంటున్నారు అసలు? ప్రతిభ, వాస్తవానికి సాయంత్రమే ఈ సంఘటన జరిగింది. వెంటనే వాళ్ళ అమ్మ చూసుకోలేకపోయింది. దాంతో చాలా సేపటికి చుట్టుపక్కల అంతా కూడా వెతికిన తర్వాత బోరుబావిలో పడిందనే ఒక నిర్ధారణకు తల్లి వచ్చింది. అప్పుడు లోపల నుంచి కొన్ని శబ్దాలు వినపడ్డాయి. అందుకోసమే ఇక్కడ పడ్డట్లుగా ఆమె గుర్తించి వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులకు చెప్పడం, స్థానికుల ద్వారా అధికారులకు తెలియడం, ఆ తర్వాత మంత్రికి తెలియడం, ఈ విధంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి లోపల పాప ఉంది, గుర్తించారు. అయితే ఎన్ని అడుగుల్లో ఉందనేది మాత్రం కొంత 60 అడుగులు అనేది ఒక లెక్కకు వచ్చింది. కానీ అక్కడే ఉందా, నిజంగా కిందికి పడిపోయిందా, అక్కడ ఏమైనా బట్టరైందా, ఇటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఆక్సిజన్ పైపులు మాత్రం లోపలికి అందిస్తున్నారు.
పాపకు ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాళ్ళు ఇప్పటికే ఆక్సిజన్ పైపులను లోపలికి అందించారు. అయితే పాపను బోర్బావి ద్వారా తీయడం కష్టం కాబట్టి ఎప్పుడు వాడేటటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సమాంతరంగా బావి తీయడం ప్రస్తుతం జేసీబీ ద్వారా ఆ పని జరుగుతుంది. ఇప్పటికే దాని రెస్క్యూ టీం కూడా రంగంలోకి దిగింది. వాళ్ళంతా కూడా ఇప్పటికే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అంటే లోపల ఉన్నటువంటి పాప సురక్షితంగా ఉండేందుకు ఒకవైపు ఆక్సిజన్ అందిస్తూనే మరోపక్క పాపను బయటికి తీసేందుకు మాత్రం వాళ్ళు జేసీబీ ద్వారా సమాంతరంగా తీస్తున్నారు. అయితే త్వరగా పూర్తి చేయాలి, 60 అడుగుల తీసేందుకు ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. అయితే ఇప్పుడే ప్రారంభమైనటువంటి పని. మరి ఈ 60 అడుగులు తీసేందుకు ఎంత సమయం పడుతుంది ఏంటి అనేది కూడా కొంత అంటే ఒక కొలికిరి అనేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు మాత్రం తమ పాప బోర్ బావిలో ఎలా ఉందో ఏంటో అంటూ వాళ్ళొక వైపు ఆర్తనాదాలు చేస్తున్నారు. మరోవైపు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. చేవెళ్ల పక్కనే ఉన్నటువంటి ఇక్కారెడ్డి కూడలో ఈ సంఘటన జరిగింది. ప్రధానంగా ఏదైతే ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుందంటే ఆ బోర్ వేసిన తర్వాత ఇక్కడ నీళ్లు పడలేదు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసం కనీసం ఏదైతే కేసులు పైపు ఉంటారు ప్రతిభ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బోర్ వేసినప్పుడు అక్కడ వెంటనే నీళ్లు పడలేదు. దానికి అనుగుణంగా కేసింగ్ పైప్ కూడా వేయలేదు. అంటే దాన్ని వెంటనే పూడ్చివేయాలి. కానీ ఆ ప్రయత్నం మాత్రం జరగలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే వదిలేశారు. అంటే బోరు వేసిన వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దాన్ని పూడ్చాల్సిన బాధ్యత ఎవరు తీసుకోకపోవడం ఫలితంగా ఆ బోరు బావి అలాగే ఉంది. చిన్నారి సాయంత్రం సమయంలో వాళ్ళ అమ్మ బావి దగ్గర పని చేసుకుంటుంది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పాప సరిగ్గా 18 నెలలు అంటే బుడి అడుగులు వేసినటువంటి పాప ఆడుకుంటూ మెల్లగా బోరు బావి వైపు వెళ్ళినట్లు స్పష్టమవుతుంది. అక్కడ అందులోంచి పడిపోయింది. అంటే చిన్న పాప కావడం త్వరగా జారిపోవడం కూడా జరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమెను సురక్షితంగా బయటకు తీయాలనేందుకు మాత్రం శత విధాల ప్రయత్నాలు కూడా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనా సరే జేసీబీ ద్వారా త్వరగా సమాంతరంగా చేస్తున్నటువంటి ప్రయత్నం ముమ్మరం కావాలి. అందుకోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద ఫ్లైట్ లైట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పాపకు ఆక్సిజన్ అందిస్తున్నారు. గ్రామస్తులు కూడా అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు చూస్తున్నారు. కానీ జేసీబీ ఈ సౌండ్స్ కూడా కొంత పాపకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సౌండ్స్ పెద్దగా రాకుండా కొంత నెమ్మదిగా ఒక టెక్నిక్ ప్రకారం ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే జరుగుతున్నటువంటి ప్రక్రియలో మాత్రం పాపలు రైట్ రాజు, మీరు ఒక్క నిమిషం లైన్ లోనే ఉండండి. మనతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కలెక్టర్ గారు చెప్పండి, ప్రస్తుతం అక్కడ నుంచి మీకు ఎటువంటి సమాచారం అందుతోంది? కొద్దిసేపటి క్రితమే బోరు బావికి సమాంతరంగా ఇంకొక బావి లాంటిది తవ్వుతూ ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకా ఎంత సమయం పడుతుంది 60 అడుగుల లోతు తవ్వడానికి? మీకు ఏమైనా సమాచారం ఉందా దానికి సంబంధించి? చెప్పేది క్లియర్ గా వినపడట్లేదండి. బట్ అక్కడ ఆల్రెడీ 3 జేసీబీస్ పనిచేస్తున్నాయి. ఆక్సిజన్ సిలిండర్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా దారిలో ఉంది. ఇంకా పెద్ద ప్రొక్లైనర్ కూడా ఇంకొక 20 నిమిషాల్లో అక్కడికి చేరుతుంది. సో అన్ని ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు రికవర్ ద చైల్డ్. లెట్ us hope for the best. అయితే సార్, ఇలా ప్రతిసారి కూడా ఏదో ఒక ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఎప్పుడు ఎందుకని వాటి మీద చర్యలు తీసుకోవడం లేదు? ఒక బోరుబావి తీసిన వెంటనే దాన్ని మళ్ళీ మూసివేసే ప్రయత్నాలు అయితే ఎందుకు చేయట్లేదు? అక్కడ స్థానికులు కంప్లైంట్స్ ఇచ్చినా సరే అధికారులు పట్టించుకోవడం లేదు అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ డిస్కషన్ అంతా మనం తర్వాత చేయొచ్చండి. ఇప్పుడు మనం వీ హావ్ టు ఫోకస్ ఆన్ రికవరింగ్ దిస్ చైల్డ్. దిస్ బోర్ మా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్ వాజ్ డగ్ మోర్ దెన్ 1.5 years బ్యాక్ బై ఎ ప్రైవేట్ ఫార్మర్. సో అది ఎందుకు జరిగింది అన్నది వీ హావ్ టు వెరిఫై లేటర్ ఆన్. సో ఇప్పుడైతే లెట్ us ఫోకస్ ఆన్ ఎన్షూరింగ్ దట్ ద గర్ల్ లైఫ్ ఇస్ ప్రొటెక్టెడ్. రైట్, అక్కడైతే 60 అడుగుల బావు తవ్వే వరకు కూడా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారంటే ఈవినింగ్ నుంచి కూడా మనం క్లైమేట్ చూసినట్లయితే అస్సలు బాలేదు, మేఘావృతమై ఉంది. ఒకవేళ వర్షం పడినట్లయితే ఇంకా కష్టతరం అవుతుంది కదా, దానికి తగ్గట్లు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్ అక్కడ?
ఇప్పుడైతే ఇక్కడ వర్షం లేదండి, నేను దారిలో ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత విల్ బి ఏబుల్ టు సీ ఇన్ అబౌట్ 20 minutes ఐ థింక్ ఐ విల్ రీచ్ దేర్. అక్కడ వెళ్ళిన తర్వాత విల్ మేక్ నెసరీ అరేంజ్మెంట్స్. ఇప్పుడు పరిస్థితి ప్రకారం అయితే వి హోప్ దట్ దే విల్ బి నో ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ ద వెదర్. రైట్, థ్యాంక్ యూ సార్.